హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి 2025 ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ప్రస్తుతము గ్రహస్థితులను మనం అనలైజ్ చేసి చూసినప్పుడు మీ యొక్క అష్టమ స్థానంలో శనైశ్వరుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇక సూర్యుడు కూడా మీకు అష్టమ స్థానంలోనే ఉంటాడు ఏప్రిల్ నెలలో. ఇది మీకు కొంచెం కఠినమైన సమయం అని కూడా మనం చెప్పవచ్చు. ఇది ఛాలెంజబుల్ టైం అనేది మీకు అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి మీరు ఈ సమయాన్ని గడిపేయటం మంచిది. ఏదైనా సమస్య మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పటికీ మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఇప్పుడు టైం అనేది బాగలేదన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఆ టైంని గడిపేయటం మంచిది. ప్రశాంతంగా ఉండండి. మీ యొక్క మానసిక విషయాలను, మీ యొక్క మానసిక ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పటికీ, ఎందుకంటే అష్టమ స్థానం అనేది మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. సో సబ్ కాన్షియస్ ప్లేస్లో మీకు ఇన్ని గ్రహాలు వచ్చినప్పుడు మానసికంగా కొంచెం ఇబ్బందులు అనేది మీరు ఫేస్ చేస్తారు. మానసికంగాను శారీరకంగాను సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా లేదు. అయితే మీ యొక్క జన్మ లగ్నం అనేది వేరుగా ఉన్నట్టయితే, అంటే ఉదాహరణకి మీరు సింహరాశిలో జన్మించినప్పటికీ మీది వేరే ఏదైనా లగ్నం ఉండొచ్చు. ఇప్పుడు ఏ రాశికి అనుకూలంగా ఉందో ఆ రాశి మీ యొక్క జన్మ లగ్నంగా అయినట్టయితే మీకు చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఉదాహరణకి మకర లగ్నము కానీ, లేదా తులా లగ్నం కానీ, వృషభ లగ్నం కానీ, ఇలాంటి లగ్నాల మీద అయినప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో సింహ రాశి వారికి టైం అనేది బాగలేదు అనేది మీ యొక్క జనరల్ అయిన ప్రొడిక్షన్ మాత్రమే. మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఫలితం అనేది కొంచెం చాలా వరకు మారుతుంది. మీకు జరిగే దశాభుక్తులు, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఉంటుందన్నమాట. సో ఆ ఫలితం అనేది మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అయినప్పటికీ మానసికంగా కొన్ని ఛాలెంజెస్ వస్తే మీరు ఆ టైంని గడిపేయటం మంచిది. ఎందుకంటే మీ యొక్క రాశికి ఇప్పుడు ఏ గ్రహస్థితులు కూడా అనుకూలంగా లేదు. మీ యొక్క వ్యయస్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉంటాడు. ఇది కూడా కొంచెం ఆరోగ్య విషయాల మీద కొంచెం శ్రద్ధ అనేది అవసరం. మీకు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా మంచిగా చూసుకోవాలి. అయితే సూర్యుడు మీకు ఏప్రిల్ నెల 14వ రోజు మీకు భాగ్యస్థానానికి గోచరిస్తాడు. ఇది మీకు చాలా వరకు మంచిదన్నమాట. సో దట్ మీకు మీ యొక్క సమస్యల నుంచి పరిష్కరించుకోవడానికి ఒక మార్గం అనేది తెలుస్తుంది. మీ కొత్త మార్గాన్ని అన్వేషిస్తారు. మీకు కొంచెం మెరుగుదల అనేది కనిపిస్తుంది అన్నమాట. ఏప్రిల్ 14th తర్వాత మానసికంగా కొంచెం మార్పు అనేది తెలుస్తుంది. సో ఈ టైం అనేది మీకు అంతగా అనుకూలంగా లేదు. అయితే మీ యొక్క జన్మ లగ్నాన్ని బట్టి మీకు జరిగే దశాభుక్తులను బట్టి ఫలితం అనేది చేంజ్ అవుతుంది. అది మిమ్మల్ని కాపాడుతుంది అన్న విషయాన్ని తెలుసుకోండి. సో టైం అనేది మీకు కొంచెం బాగాలేదు కాబట్టి ఈ సమయాన్ని మీరు గడిపేయటం మంచిది. గడిపేయటం అంటే ప్రశాంతంగా ఉండటం. ఏదైనా సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పటికీ టైం అనేది బాగలేదనే విషయాన్ని గుర్తించి మీరు ఓపికతో, సహనంతో ఉండవలసిన సమయం ఇది. ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు ఆఖరి వరకు చూసినందుకు. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓం నమః శివాయ.